న్యూస్ యాంకర్ స్వేచ్ఛది హత్య అని ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య సాంస్కృతిక సారథి ఉద్యమకారిణి పుష్ప అంటున్నారు. స్వేచ్ఛను చంపేసింది పూర్ణచంద్ర అని ఆరోపించారు. స్వేచ్ఛది ఆత్మహత్య అయితే అతను ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. పూర్ణచంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పుష్పతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. టీవీ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా జర్నలిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి స్వేచ్ఛ ఇక ఈరోజు మన మధ్య లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఒక ఉద్యమకారిని కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండేటువంటి స్వేచ్ఛ అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికి కూడా తెలియడం లేదు. కొంతవరకు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు రావడం వల్లనే సూసైడ్ చేసుకుంది పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని తండ్రి ఆరోపిస్తున్నాడు. తనతో కలిసి జర్నీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి మ్యామ్, స్వేచ్ఛ అనగానే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అందరితో కలివిడిగా ఉంటుంది. ఈరోజు స్వేచ్ఛ మన మధ్య లేదు, అసలు కారణం ఏమై ఉంటుంది? అంటే సూసైడ్ చేసుకునేంత డెసిషన్ ఎందుకు తీసుకొని ఉంటున్నాను? నాకు తెలిసినంత వరకు అయితే తను సూసైడ్ చేసుకోదురా. చంపే రకమే కానీ చచ్చే రకం కాదు. ఎందుకంటే మీరు జర్నలిజంలో తనని చూసిండ్రు, మేము బై బర్త్ నుంచి దాన్ని చూసినాం. ఎందుకంటే ఒక్క దగ్గర పెరిగిన వాళ్ళం. సమాజం కావాలని, కులాలు మతాలు పోవాలని, వీటన్నిటి కోసం ఫైట్ చేసిన వాళ్ళం. ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలని కోరుకున్న వాళ్ళం. సర్లే దానికి నచ్చినట్టుండని అని వాళ్ళ అమ్మ స్వేచ్ఛ కూడా పేరు పెట్టుకుంది. స్వేచ్ఛగా ఉంది వాడికి. నేను ఏమంటున్నాంటండి, పూర్ణ అనేవాడికి వాడికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఇంకో అమ్మాయితో 4 సంవత్సరాల నుంచి స్పెండ్ చేస్తున్నాడంటే వాడు ఇంకొక అమ్మాయికి ద్రోహం చేసి ఇంకో అమ్మాయికి ద్రోహం చేసేవాడా, లేకపోతే సమాజంలో చీడపురుగా మంచోడా చెప్పండి మీరు. పూర్ణ అనేవాడు ఈ ఒక్క అమ్మాయితో ఆగలే, ఈ ఒక్క అమ్మాయి కాదు, మన స్వేచ్ఛతో కాదు, అంతకుముందే 2-3 అమ్మాయిలు ఉన్నారు వాడికి. సొంతం రిలేషన్లోనే వాడి కుటుంబంలోనే ఖరాబ్ చేసినాడు వాడు. చూడడానికి పైకి స్మార్ట్ కనిపించేటోడు తప్ప చాలా దుర్మార్గుడు. మా డిమాండ్ ఒక్కటే, ఇది విచారణ జరిపించి స్వేచ్ఛ చనిపోయినా వాడే కారణం, ఆమె చావుకు వాడే కారణం, చంపినా వాడే కారణం. ఎందుకంటే 5 నిమిషాల ముందు స్వేచ్ఛ చనిపోయిందని మనకు తెలిసి 5 నిమిషాల ముందు ఆ నుంచి పోయిండు ఇంట్లో నుంచి. ఆడు పోయిన తర్వాతనే పాప ఇంటికి పోయింది. కాబట్టి ఖచ్చితంగా వాడే చంపిండు. చంపకపోతే ఇక్కడికి రావచ్చు కదండి. 4.5 ఏళ్ళ అమ్మాయితో శరీరాన్ని పంచుకుండు కదా, స్నేహం చేసిండు కదా, రావచ్చు కదా. వాడికి ఏదైనా ప్రేమ ఉంటే రావచ్చు కదా. మీడియాలో పనిచేసిరు కదా, మీరందరూ చేస్తున్నారు అమ్మ, సమాజంలో జరిగిన మోసాలను చూపించేటోళ్ళు కదా. కనీసం అదన్నా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడపిల్ల బాధ చెప్తున్నప్పుడు దాని బాధ చెప్పుకున్న అయిపోవు కదా. అంత చచ్చిపోయేదని అంత పిరికిగా చనిపోయేంత డెసిషన్ అయితే తీసుకోదు. ఎందుకంటే అందరికీ స్ఫూర్తిగా ఉండడంతో పాటు తను ఎక్కువగా ఆడపిల్లలకి మోటివేట్ చేయడం కానీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలని చెప్తూ ఉంటుంది. కానీ నిన్న ఆ సూసైడ్ ఇష్యూ చూసినప్పుడు కూడా అక్కడ తను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు, నిజంగానే తను సూసైడ్ చేసుకుని ఉంటుందని? అస్సలు సూసైడ్ చేసుకోదురా. చూడడానికి ఇట్లా ముట్టుకుంటే మాసిపోయేలాగా అంతా చూడడానికి పాష్ పిల్లలాగా కనిపిస్తుంది. మురికి పక్కన మురికి వాళ్ళని కూడా ముట్టుకునేంత ప్రేమ దానికి. దాన్ని చూస్తే ఎవరైనా ఇంత పాష్గా ఉందనుకుంటారు. పిచ్చిది ఏడబడితే ఆడనే ఉంటుంది మాతోటి. మేము మీటింగ్ల దగ్గర ఉంటే మాకు బువ్వ కూడా పట్టుకొని వస్తున్నది ఇంట్లో నుంచి. ప్రేమగల పిల్లలు ప్రేమగా పెరుగురు, స్వేచ్ఛగా ఉన్నారు. ఖచ్చితంగా వాడు మడ్డరే, వాడు చంపింది. వాడు చంపి దాని చావు కారణమా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడమ్మా? చెప్పొచ్చు కదా, వచ్చి నేను తనతో ఉన్నా, కలిసి బతికినాం, మాకు గొడవ అయింది, నేను వచ్చిన తర్వాత తను వెళ్ళిపోయింది, నాకు సంబంధం లేదు, చనిపోవాలని నేను కోరుకోలేదు అనొచ్చు కదా. ఖచ్చితంగా అమ్మాయిలతో ఆడుకుని ఇట్లా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎవరండి పూర్ణచందర్? ఎవరు? వాళ్ళ తండ్రి, స్వేచ్ఛ తండ్రి మాట్లాడుతూ కూడా తనే చావుకి కారణం అని చెప్తున్నాడు. ఎప్పుడైనా చెప్పేదా స్వేచ్ఛ తన గురించి మీకు? మాకు స్వేచ్ఛ ఎప్పుడు ఒకరితో బతుకుతుందని తెలుసు, తనెవరో తెలియదు. కానీ పూర్ణ తెలుసు మళ్ళీ మాకు. ఎందుకంటే మేము తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నప్పుడు వాడు దాంట్లో ఉన్నాడు, ఒక రసమైన వెనకాల ఉన్నాడు. అంటే ఎంప్లాయీగా ఉన్నాడు, దేనికుండో తెలియదు. ఏదో ఒక మీడియా పట్టుకొని, ఏదో ఒక తోక పట్టుకొని, ఎవరో ఒకటి వెనకాల షార్ట్ ఫిల్మ్స్ అని, కెమెరాలని, ఎడిటింగ్లని ఏదో తిరుగుతాడు. ఆయనకు ప్రొఫెషనల్గా ఒక ఫిక్స్డ్గా ఒక దగ్గర అయితే నాకు కనపాలి ఇంతవరకు. టీన్యూస్లో కొన్ని రోజులు చేసిండు, ఇంకా షార్ట్ ఫిల్మ్లలో చేసిండు, కొన్ని రోజులు ఏదో పచ్చదనం పరిశుభ్రత మీద కొన్ని రోజులు పని చేసిండు. ఏదో ఒకటి పట్టుకొని ఎవరు దొరికిన వాళ్ళతో చేసేవాడే. అట్లాంటి వాడే. నాకు మాత్రం తెలుసు వాడు దుర్మార్గాలు కూడా నాకు తెలుసు, కానీ స్వేచ్ఛకు తెలియదు. మాకు తెలుసు, సారథిలో పనిచేసిన పిల్లలందరూ తెలుసు. ఎందుకంటే వాడు హ్యూమనైజర్, ఆడపిల్లల్ని ట్రాప్ చేసేవాడు. నేను చెప్పే ఎగ్జాంపుల్ తప్పైపోతామ్మా. వాడికి భార్య 2 పిల్లలు ఉన్నాక స్వేచ్ఛమ్మ జోలికి ఎందుకు వచ్చింది వాడు? ఒక స్వేచ్ఛ మిస్టేక్ చేసి వచ్చి చెప్పపోయిండు, నీ బిడ్డ ఇట్లా అంటుంది సార్ అని చెప్పపోయినాడు. అది కాదు,
వాడికి అవకాశం దొరికినప్పుడల్లా ఆడపిల్లలు. స్వేచ్ఛను ఎందుకు చంపినాడానికి ఒక రీజన్ ఉందిరా మన ముందు. స్వేచ్ఛకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక విప్లవోద్యమ బ్యాక్గ్రౌండ్ ఉంది. తను ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసింది. తను స్వతహాగానే ఫైట్ చేసే లక్షణం. 4 రోజులు ఇప్పుడు 4 నిమిషాలు నాతో మాట్లాడితే నేను తెలుస్తుందిగా అమ్మ. 4 ఏళ్ళు ప్రయాణం చేసినప్పుడు స్వేచ్ఛ ఎంత గట్టిదో తెలుసు వాడికి. నేను వదిలేసిపోతే స్వేచ్ఛ నన్ను ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తుంది కాబట్టి, వాడి లైఫ్ థ్రెటన్ ఉంది కాబట్టి వాడు ఇప్పుడు ఈ పనిష్మెంట్ ఇచ్చింది స్వేచ్ఛకు. అందుకని వాడు శిక్ష పడాలి. అరే మీరు సమాజం గురించి చెప్పేవాళ్ళు రా, మీకే రక్షణ లేకపోతే మారుమూల గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు ఎవరు చెప్పుకోవాలమ్మా? వాళ్ళని ఎవరు చూపెట్టాలి చెప్పండి, మీరే చెప్పండి. మీరు మేకప్ వేసుకొని టీవీలో కూర్చుంటే నా అలాంటి తల్లులం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు చెప్తున్నారని. మరి మీరే హత్యల గురి కాబడితే ఇంకెట్లొస్తుంది ఈ రంగంలోకి, మీడియా రంగంలోకి చెప్పు. నేను చిన్న, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్న. మరి మీకే స్వేచ్ఛ లేకపోతే మీరు మా స్వేచ్ఛల గురించి మీరేనా మాట్లాడతారు? మీకు ఎంతో రాజకీయ జ్ఞానం ఉంది, లేకపోతే సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న పిల్లలు వీళ్ళు తప్పప్పులు చెప్తారట కూర్చున్నారని మిమ్మల్ని చూసి మేము గర్వపడతాం. మీరే మోసపోయి మీరే హత్యలకు గురి కాబడితే ఎట్లరా? మీరన్నా మేలుకోవాలి గారా? శిక్ష పడాలని అందరం కోరుకుందాం. భూమి మీద పుట్టిన ఆడపిల్లలం, సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ, జ్ఞానం ఉన్న వాళ్ళందరం కోరుకుందాం రా. ప్లీజ్ దీన్ని రాజకీయం చేయకండి, రాజకీయ కోణాల నుంచి చూడకండి. వాడి శిక్ష పడాలి, వాడిని శిక్షించాలి. చూస్తున్నా కదా, అయితే తన స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోలేదు, ఖచ్చితంగా హత్యనే భావిస్తున్నాము. పూర్ణచంద్ర రవి ఇదంతా చేశాడు, తనను కఠినంగా శిక్షించాలి. మరొక ఆడపిల్ల మోసపోకూడదు అని అంటే తనను శిక్షిస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా